హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు పచ్చి శనగపప్పు మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పచ్చి శనగపప్పు మసాలా కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పచ్చి శనగపప్పుని వేసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడగాలి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగినాక ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక 1 అవర్ వరకు మనం ఈ పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాతకి మనకి పచ్చి శనగపప్పు నానిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకుందాం. కుక్కర్లోకి వేసుకొని 1 కప్పు పచ్చి శనగపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. మనకి పచ్చి శనగపప్పు త్వరగానే ఉడికిపోతుంది. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి, మనకి పప్పు ఉడికిపోతుంది. 2 విజిల్స్ తర్వాతకి మనకి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పు కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు 1 స్పూను పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 పెద్ద సైజువి కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలి, అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. మనకి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పచ్చి శనగపప్పుని వాటర్తో సహా వేసుకోవాలి. మనకి ఎలాగో వాటర్ పడతాయండి ఈ కర్రీ ఉడకడానికి, అందుకే వాటర్తో సహా మనం పప్పుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకి ఈ కర్రీ ఉడికినాక చిక్కగా అయిపోతుంది కాబట్టి మరి కొంచెం వాటర్ పోసుకొని ఒక 1/2 స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడు మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే చల్లబడినాక కర్రీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా మనం ఎంతో టేస్టీగా పచ్చి శనగపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి శనగపప్పు మసాలా కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.